సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ టుడే we are at Gaura Automotives అనమాట అండ్ ప్యూర్ వాళ్ళదే మనకి ఇది కూడా ఒక డీలర్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు రైడ్ దిస్ ETRYST అని చెప్పి ప్యూర్ది. ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేద్దాము అండ్ మనకి ఎలా ఉంటుంది దీని ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో లెట్స్ టెస్ట్ రైడ్ దిస్ బేబీ నౌ. సో దిస్ ఈజ్ ద రైడర్ లుక్ అనమాట. దీంట్లో మనకి ఏం లేదు, ఇక్కడ రెడీ అని రాగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎట్లా ఏంటి అని చెప్పి. సో ఇట్లా రాగానే ఫస్ట్ మనం రేస్ చేయడమే అండ్ దెన్ ద వెహికల్ విల్ స్టార్ట్ మూవింగ్. అండ్ పికప్ అయితే ఐ ఫీల్ ద పికప్ ఈజ్ గ్రేట్, బాగుంది పికప్. అండ్ సిటీ రైడ్స్కి మనం బైక్ యూజ్ చేయాలి ఎలక్ట్రిక్ది అనుకుంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. అండ్ చాలా బాగుంది పికప్ కూడా, ఇట్స్ ఎక్సలెంట్ అనమాట. మనం గల్లీలో వెళ్తున్నప్పుడు లేకపోతే సడన్ బ్రేకింగ్ కావాలనుకున్నప్పుడు, కాకపోతే ఇదేంటంటే కొద్దిగా అలవాటు పడాలి, ఎందుకంటే మనకి లెగ్ దగ్గర కంట్రోల్స్ ఏమీ ఉండవు, చేతుల దగ్గరే అనమాట ఫుల్ కంట్రోల్. అండ్ ఓవర్టేకింగ్లో అయితే గల్లీలో ఓవర్టేకింగ్ నో ప్రాబ్లం, ఇట్స్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అండ్ జీరో సౌండ్, తెలిసినట్టే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్కి అసలు సౌండ్ ఏమి ఉండదు. దిస్ ఇస్ ప్యూర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే బ్రాండ్ పేరుకి తగ్గట్టుగానే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఓకే, ఇట్స్ గుడ్. ఇనిషియల్ పికప్ కూడా బాగుంది, వీ హ్యావ్ గుడ్ ఇనిషియల్ పికప్. అండ్ మనకి బైకింగ్ అలవాటు కాబట్టి, అంటే మెయిన్ మనకి బైక్స్ లెగ్ బ్రేక్ ఇవన్నీ అలవాటు కాబట్టి కొద్దిగా అలవాటు అవ్వాల్సిందే. అండ్ హార్న్ కూడా ఇట్స్ ప్రెటీ రెగ్యులర్ హార్న్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 3 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఇట్ విల్ టేక్ అస్ అప్ టు 60 kmph అనమాట. అంటే మనకి సిటీ రైడింగ్లో ఫస్ట్ మోడ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సెకండ్ మోడ్ వచ్చేసి మనకి ఇట్ విల్ టేక్ అస్ టు 75 kmph అనమాట. అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి దట్ ఈస్ ద హైయెస్ట్ మోడ్ అండ్ ఇట్ విల్ టేక్ అస్ టు 85 kmph. దట్స్ వాట్ వీ వర్ టోల్డ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ ఆల్ దీస్ రెగ్యులర్ కంట్రోల్స్ అనమాట. హై బీమ్, లో బీమ్ అండ్ దెన్ ఇండికేటర్ స్విచ్, దాని పైన వచ్చేసి మనకి పాస్ స్విచ్ ఒకటి ఉంది అండ్ దాని కింద హార్న్ అనమాట. మీరు ఇందా చూసినట్టు ప్రెటీ నార్మల్. అండ్ చూడొచ్చు మనం పికప్ అయితే చాలా బాగుంది. నౌ వీఆర్ ఎట్ 50 kmph. చాలా కంఫర్టబుల్గా ఉంది రైడ్ నన్ను అడిగితే. అండ్ దెన్ సెకండ్ మోడ్ వచ్చేసి ఇట్ విల్ గో అప్ టు 75 అనమాట, ఇందా చెప్పినట్టు. ఎఫర్ట్లెస్ బైకింగ్. విల్ స్విచ్ టు సెకండ్ మోడ్ నౌ. ఓకే, సెకండ్ మోడ్కి వెళ్తే చూడొచ్చు మీరు ఇన్స్టెంట్గా పికప్ అనేది ఇట్లా లాగినట్టు, ఇన్స్టెంట్ పికప్ అనేది ఉందన్నమాట. సో మనకి ఫ్రంట్ కన్సోల్లో అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓ ఎక్సలెంట్ పికప్ అండ్ రియలీ ఫీలింగ్ ఎట్ హోమ్ అనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ది అనమాట ఆయిల్, అండ్ దిస్ ఈస్ ద రేర్ డిస్క్ బ్రేక్ది ఆయిల్. చూస్తున్నారు కదా, వీఆర్ క్రూజింగ్ ఎట్ 60 km/h స్పీడ్ అండ్ ప్రెట్టి మచ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే అంటే మనకి కొత్త బైక్ నడుపుతున్నాము, ఎలక్ట్రిక్ బైక్, మనకి ఎక్కడైనా వి మైట్ క్రాష్ అన్నట్టుగా ఎక్కడ మనకి భయం అయితే లేదు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, మంచి ఫీలింగ్ ఎట్ హోమ్ అని చెప్పొచ్చు. అండ్ సైడ్ మిరర్స్ పొజిషన్ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట, మన ఐ లెవెల్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంది. మనకి ఎక్కడ చిన్న బైక్ కాబట్టి కొద్దిగా వంగి చూడడము అట్లా ఏమీ లేదు. అండ్ దీని సీట్ హైట్ కూడా వచ్చేసి మనకి 800 mm కూడా లేదు, దిస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 750 mm అనమాట. షార్ట్ రైడర్స్ కూడా ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. సో నాకేమి ఎలక్ట్రిక్ బైక్ గేర్లు, బ్రేక్లు, లెగ్ బ్రేక్ లేని బైక్ నడుపుతున్న ఫీలింగ్ అయితే లేదు. కంప్లీట్గా మనకి రెగ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేకపోతే యాక్సెస్ కానీ యాక్టివా కానీ నడిపితే ఏదైతే ఫీలింగ్ వస్తుందో అంతకంటే బాగుంది. స్మూతర్ రైడ్ అనమాట. సస్పెన్షన్ కూడా ఇట్స్ ఆన్ ది స్మూతర్ సైడ్ అనే చెప్పొచ్చు, మనకి అంత స్టిఫ్ లాగా ఏమీ లేదు. సో మీకు చూస్తే ఈ డిస్ప్లే అనేది కంప్లీట్ LED డిస్ప్లే అనమాట. సో ఈ డిస్ప్లే మనకి ఫ్లిక్కరింగ్ రావచ్చు ఈ వీడియోలో, కాకపోతే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కెమెరా అనమాట. ఫ్లిక్కరింగ్ అయితే ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఇంత బ్రైట్ సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అనేది అయితే చాలా క్లియర్గా ఉంది. దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ టు టెస్ట్ రైడ్ దిస్ వెహికల్ అండ్ చాలా బాగుంది. ప్రశాంతమైన రైడ్ అనమాట. సిటీలో కావాలనుకుంటే ఒకవేళ బైక్ లాంటి ఎక్స్పీరియన్స్ మీకు
ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ మనం రేస్ చేయడం కూడా స్లోగా రేస్ చేయాలి. ఒక్కసారి రేస్ చేస్తే పికప్ అనేది బొమ్మని ఇట్లా లేస్తుంది అనమాట బండి. సో డిస్ప్లే ఇస్ ప్రెట్టి మచ్ బ్రైటర్. లిటరల్లీ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అనమాట ఈ వెహికల్ తోటి. దీంట్లో బ్యాటరీ ఛార్జ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి 6 hours పడుతుంది అనమాట. మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అని చాలామంది డౌట్ ఉంటుంది. సో నేను చెప్తున్నాను చూడండి, దీంట్లో ఫస్ట్ మోడ్లో మనం కంటిన్యూస్గా రన్ చేస్తే 140 kilometers రేంజ్ అనేది మనకు వస్తుంది. అండ్ దెన్ మనకి సెకండ్ మోడ్లో చూసుకుంటే ఒక 20 kilometers తగ్గచ్చు. అండ్ థర్డ్ మోడ్లో చూసుకుంటే మనకి అరౌండ్ 100 to 120 kilometers రేంజ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద థర్డ్ మోడ్ అనమాట. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ కదా. మనకి ఏంటంటే పికప్ యాక్సలరేషన్ పెరిగే కొద్దీ మనకి రేంజ్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే ఫస్ట్ మోడ్లో దట్ ఈస్ అప్ టు 60 km/h స్పీడ్లో అయితే మనకి 140 kilometers రేంజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే బ్యాటరీ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 6 hours టైం పడుతుంది. అంటే మీరు నైట్ ఛార్జ్ పెట్టేస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ లేచేసరికి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. ఐ మీన్ 140 kilometers ఇన్ వన్ సింగిల్ ఛార్జ్ అంటే దట్స్ రియల్లీ కూల్ అని చెప్పాలి. అండ్ మనం ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే లోకల్లో 140 kilometers రేంజ్ అనేది ఎంత తిరుగుతారు మహా అయితే పర్ డే సిటీలో దిగే వాళ్ళైతే 50 kilometers తిరుగుతారు. అంటే 140 kilometers అంటే ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ ఏ రేంజ్ ఫర్ 3 days అనమాట. ఒకసారి ఛార్జ్ చేస్తే 6 hours ఛార్జ్ చేస్తే 3 days కంప్లీట్ పర్ డే 50 kilometers వేసుకున్నా కానీ వీఆర్ గెటింగ్ ఏ ఫుల్ టు రేంజ్ ఆఫ్ 3 days అనమాట. సో గైస్ టుడే వీ హియర్ హ్యావ్ ది ప్యూర్ ETRYST వెహికల్ అనమాట 350. అండ్ దెన్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. వన్ ఈజ్ రెడ్ అండ్ బ్లాక్, సెకండ్ వన్ ఈజ్ బ్లూ అండ్ బ్లాక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్యూర్ బ్లాక్ అనమాట. సో ఈ వెహికల్ అనేది నేను టెస్ట్ రైడ్ చేశాను. ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రాఫిక్లో మాన్యువర్ చేసేటప్పుడు పికప్ ఎలా ఉంది. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్ ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఓవర్ వ్యూ అనేది, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ సీ. సో గైస్ దిస్ ఇస్ ద ETRYST వెహికల్ ఫ్రమ్ ప్యూర్ బ్రాండింగ్ అనమాట. అండ్ దీని లుక్ అయితే చాలా క్లాసీగా ఉంది. సార్ దీని స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ వీల్ వచ్చేసి 457.2 mm ఉంది. దీని టైర్ సైజ్ వచ్చేసి మనకి 18 inches ట్యూబ్లెస్ టైర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు రికమెండ్ చేసే PSI వచ్చేసి ఎయిర్ ప్రెషర్ వచ్చేసి 34 PSI అని చెప్పొచ్చు. సో దీని డిస్క్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ మనకి 220 mm అనేది వస్తుంది. అండ్ కంప్లీట్గా దీని ఫ్రంట్ బ్యాక్ వీ గెట్ అలాయ్ వీల్స్ విత్ దిస్ వెహికల్ అనమాట. అండ్ దీంట్లో చూసుకోవచ్చు మనకి ETRYST బ్రాండింగ్ అనేది విత్ ప్యూర్ లోగో ఆన్ ది ట్యాంక్ కౌల్ విత్ DRLs అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ యాడ్స్ టు ద లుక్ ఆఫ్ ది వెహికల్ అనమాట. చాలా క్లాసీగా కనిపిస్తుంది ఈ కౌల్ యాడ్ చేయడం వల్ల. అండ్ దీని హెడ్ లైట్ అండ్ ఇండికేటర్స్ ఇవన్నీ మనకి ఏంటంటే కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈస్ LED ఆన్ దిస్ వెహికల్ అని చెప్పొచ్చు. దీని హెడ్ లైట్ షేప్ కూడా చూస్తే మీరు చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీని ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ ఫ్రంట్ షాకర్స్ అయితే దొరుకుతున్నాయి. అండ్ దీని లెగ్ గార్డ్ చూసుకుంటే మనకి చాలా వైడ్గా ఉందన్నమాట. గాడ్ ఫర్బిడ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్ ఏంటంటే మనకి కంప్లీట్గా లెగ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ దీని ట్యాంక్ చూసుకుంటే మనకి రెగ్యులర్ వెహికల్కి ఎలాగైతే ఓపెనింగ్ ఉంటుందో సో అలాగే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కాకపోతే దిస్ ఇస్ ద మెయిన్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట, 3 pinది. అండ్ దీని కంప్లీట్ ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 6 hours పడుతుంది అనమాట వెహికల్ ఫుల్లీ ఛార్జ్ అవ్వడానికి. సో దీని రేంజ్ ఎంత వెళ్తుంది అనేది కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను ఈ వీడియోలో. సో దీంట్లో చూసుకుంటే మనకి సైడ్ కౌల్ మీద మనకి ETRYST అనే బ్రాండింగ్ ఉంది. ఐ మీన్ దిస్ సైడ్ కౌల్ లుక్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి మనకి 3.5 kWh అనమాట. అండ్ ది బ్యాటరీ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ with NMC chemistry. అండ్ దీని రేర్ వీల్ సైజ్ చూసుకుంటే మనకి 431.8 mm అనేది ఉంది విత్ 17-inch ట్యూబ్లెస్ టైర్ అనమాట. అండ్ దీని రికమెండెడ్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి 34 PSI అని చెప్పొచ్చు. అండ్ దీని రేర్ డిస్క్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 220 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్యూర్ బ్రాండింగ్ ఆన్ ది క్యాలిపర్. అండ్ దీని స్వింగ్ ఆర్మ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి చాలా సాలిడ్గా ఉందన్నమాట. దీని రేర్ షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ రేర్ షాక్ అబ్జర్వర్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. అండ్ దీని సీట్ హైట్ చూసుకుంటే మనకి చాలా లో రైడర్ సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ 770 mm అనమాట. అంటే మనకి షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రైడ్ చేయడానికి. మనకి కాళ్ళు అనేది ఈజీగా అంతే ట్రాఫిక్లో లేకపోతే మనకి ఎక్కడన్నా బండి ఆపాలన్నప్పుడు ఈజీగా మనకి చాలా కంఫర్టబుల్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ద కంప్లీట్ రేర్ లుక్ ఆఫ్ ది వెహికల్ అనమాట. చూడొచ్చు మనకి పెద్ద హ్యూజ్ టైల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇండికేటర్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు దీంట్లో యూజ్ చేసిన ప్రతి బల్బు లైక్ టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్, హెడ్ లైట్, పార్కింగ్ లైట్స్, అండ్ దెన్ మనకి సైడ్లో DRLs అని ఇచ్చారు కదా. సో ఎవ్రీథింగ్ ఆన్ దిస్ బైక్ ఇస్ కంప్లీట్లీ LED అనమాట. అండ్ మీకు సైడ్ బ్యాక్ చూసుకుంటే ప్యూర్ అనే లోగో మనకి సీట్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 350 లోగో అనమాట. అండ్ ద డిజైన్ ఆఫ్ ది గ్రాబ్ రైల్ కూడా మనకి చాలా బాగుంది. ఎందుకంటే పిలియన్ కూర్చున్న
వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకుని కూర్చోడానికి ఈ విల్ బి వెరీ కంఫర్టబుల్ అనమాట. సో దట్స్ సంథింగ్ వెరీ గుడ్ ఆన్ ది డిజైన్ పార్ట్ అని చెప్పొచ్చు. సో కమింగ్ టు ద ఫ్రంట్ కన్సోల్ పార్ట్ వచ్చేసి మనకి 7-inch LED అనేది మనకి కన్సోల్ దొరుకుతుంది అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి చాలా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కీ ఆన్ చేయగానే అయితే మనకి దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి డీటెయిల్స్ కనిపిస్తాయి అని చెప్పి కంప్లీట్ గా ఒక స్మాల్ గ్లాన్స్ లా ఇచ్చేస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే RPM లాగా యూజ్ అవుతుంది. మనకి దీంట్లో కన్సోల్ లో వచ్చేసి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు ఛార్జ్ చేసుకోవాలి, ఛార్జింగ్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఓడోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, మనకి ప్యూర్ లోగో బ్రాండింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కన్సోల్లో. అండ్ మనకు వచ్చేసి ఏ మోడ్ లో ఉన్నాము అని కూడా మనకి దీంట్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంజన్ ఆఫ్ చేసి మనం స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామా, జస్ట్ లైక్ మనకి కార్ లో హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు ఎలాగైతే సింబల్ వస్తుందో సో ఆ సింబల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దిస్ కన్సోల్ లుక్స్ ప్రెట్టి మచ్ ఫ్యూచరిస్టిక్ అని చెప్పొచ్చు. నాకైతే కన్సోల్లో ఉండే ఫీచర్స్, దాంట్లో ఇచ్చే స్పెసిఫికేషన్స్ అన్ని చాలా నచ్చినాయి అనమాట. అంటే లాట్ ఆఫ్ డీటెయిల్ ఇన్ ఏ స్మాల్ 7-inch డిస్ప్లే అనేది మనం చెప్పొచ్చు అనమాట. అండ్ దీన్ని రైట్ సైడ్ కన్సోల్ చూసుకుంటే మనకి ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంజన్ కిల్, ఇంజన్ ఆన్ స్విచ్ అనేది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఫ్రంట్ డిస్క్ ఆయిల్ ఛాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఏంటంటే దీంట్లో రైట్ సైడ్ హెడ్ లైట్ ఆన్ ఆఫ్ అండ్ పార్కింగ్ అనే ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దాని కింద చూసుకుంటే మనకి ఏంటంటే 3 మోడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో 3 మోడ్స్ వచ్చేసి మనకి దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పీడ్స్ అనేది వెళ్ళొచ్చు అనమాట. డ్రైవ్, క్రాస్ ఓవర్ అండ్ థ్రిల్ అని చెప్పి 3 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ మోడ్ లో వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్ లో 60 kmph వరకు రీచ్ అవ్వచ్చు అనమాట మాక్సిమం స్పీడ్. అండ్ దెన్ సెకండ్ మోడ్ వచ్చేసి క్రాస్ ఓవర్ అని చెప్పి, సో దీంట్లో వచ్చేసి మనం 75 kmph వరకు రీచ్ అవ్వచ్చు స్పీడ్స్. అండ్ దెన్ థ్రిల్ అని చెప్పి థర్డ్ మోడ్ ఉంది. సో అది వచ్చేసి మనం 85 kmph వరకు రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ దీని రియర్ వ్యూ మిరర్స్ కూడా డిజైన్ చూస్తే మనకి చాలా మంచి డిజైన్ గా ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ గా ఉన్నాయన్నమాట రియర్ వ్యూ మిరర్స్ కూడా. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఏంటంటే టర్న్ ఇండికేటర్స్ కంట్రోల్స్ ఇస్తున్నారు. అండ్ దెన్ దానికి కింద మనకి హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన చూసుకుంటే మనకి అప్పర్ డిప్పర్, లోవర్ డిప్పర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ముందు సైడ్ మనకి రెగ్యులర్ గా ప్రతి వెహికల్ కి ఇచ్చేటట్టే పాస్ లైట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 4 keys విత్ 2 remotes అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ వెహికల్ కి మనకి ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ కీ సెట్ అనేది ప్రొవైడ్ చేయరు, మనకి జస్ట్ 2 keys ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దీంట్లో వచ్చేసి మనకి ప్యూర్ ETRYST వెహికల్ వచ్చేసి మనకి 4 keys విత్ 2 remotes అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. రిమోట్ లో వచ్చేసి లైక్ రిమోట్ లాకింగ్ ఫీచర్ ఉంది. మనం బైక్ అనేది కీ లేకుండా కూడా వీ కెన్ టేక్ ది బైక్ అనమాట. మనం ఒక్కసారి బైక్ ని లాక్ చేసేసుకుంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ సెంట్రల్ లాక్ అయిపోతుంది. బైక్ అనేది మూవ్ అవ్వదు అనమాట అన్లెస్ అండ్ అంటిల్ మీరు అన్లాక్ చేసి ఆ బైక్ ని మూవ్ చేస్తే. ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ థెఫ్ట్ ఫీచర్ అనేది చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో ఇంకో ఫీచర్ వచ్చేసి మనం ఒక్కసారి వెహికల్ లాక్ చేసిన తర్వాత ఎవరైనా ఇఫ్ దే ట్రై టు మూవ్ ద వెహికల్, ఒక అలారం అనేది బజ్ అవుతూ ఉంటుంది అనమాట. కింగ్ 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 అని ఒక అలారం బజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ దే ట్రై టు మూవ్ ది వెహికల్, ఒకసారి స్టాండ్ తీసి మూవ్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే రేర్ వీల్ కంప్లీట్ గా లాక్ అయిపోతుంది. సో దట్ ఏంటంటే వెహికల్ అనేది ఇట్ విల్ నాట్ గో ఫార్వర్డ్ అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ సెక్యూరిటీ ఫీచర్. మనకి రెగ్యులర్ బైక్స్ లో, రెగ్యులర్ వెహికల్స్ లో కూడా ఈ ఫీచర్ అనేది ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీని కంట్రోలర్ వచ్చేసి మనకి 72 volts 4 kilowatt అనమాట. వెక్టర్ లూప్డ్ అనేది వస్తుంది మనకి. సో దీని యాక్టివ్ బ్యాలెన్స్ వచ్చేసి 100 amperes. టార్క్ వచ్చేసి మనకి 60 kmph at 60 Newton meters అనమాట. అండ్ దీని స్టార్టింగ్ వచ్చేసి మనం రిమోట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు, కీతో కూడా ఆపరేట్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు. అండ్ దీని యాక్సలరేషన్ మోడ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్ లో 0 to 40 kmph అనేది 4.4 seconds లో రీచ్ అవుతుంది. 0 to 60 kmph అనేది 7.4 seconds లో రీచ్ అవుతుంది అనమాట. అండ్ 0 to 75 kmph వచ్చేసి 11.6 seconds లో మనకి యాక్సలరేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనం కీ లెస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం కీ మర్చిపోయినా కానీ వీ కెన్ జస్ట్ టేక్ ది వెహికల్ అవుట్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ది రైడ్ అనమాట. సో గైస్ చూసారు కదా, దోస్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్యూర్ ETRYST 350 అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి పికప్ అయితే చాలా బాగుంది, టెస్ట్ రైడ్ చేశాను. అండ్ ఐ పర్సనలీ లైక్ దిస్ వెహికల్ సిటీ యూస్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ మోడల్ వెహికల్ రన్ చేయాలనుకుంటున్నారో సిటీ లోపల, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ వెహికల్ ఫర్ దోస్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ యా, దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then, keep smiling and never back down. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.